మేలైన నోము చేమించుచు అమర సుఖమున మున్కలై చొక్కుబోయమ్మ. గడతీసి మము చేరు కార్యమట్లుండా వావిప్పి పలుకాడ బంగారమటవే. చెలి నోటిలో ముత్తెములు రాలు నటవే. భవ్య సౌరభముల పర్వు తులసి దామమ్ము కురులలో దాల్చు వెన్నుండు. మన చేయు మంగళార్చనలకు తనిసి పురుషార్థములనిచ్చు పుణ్యమూర్తే కదే. వెన్ను నీ చేతనే మున్నొకనాడు కాలుని నోటిలో కడి అయిన వాడు. కుంభకర్ణుండు నీకు నువ్వోడి తన నిద్ర నీకిచ్చి తరలినాయేమి. జాలము చేయక సమయము లేదు ఎంతటి అలసవే ఇందేవరాక్షి. మాకెల్లరకు శిరోమాణిక్యమీవు తడబాటు పడక నిదానము విడక. మేల్కొని రావమ్మ మీనాభనయన తడబాటు పడక నిదానము విడక. మేల్కొని రావమ్మ మీనాభనయన తలుపులు తెరవవే కలహంసగమన. మననోము జగతికి మంగళప్రదము. మననోము జగతికి మంగళప్రదము. భావము: నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ, తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినా కానీ నోటినైనా తెరిచి పలకచ్చు కదా తల్లి. జ్ఞానుల దర్శనం కంటే వారి సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెబుతున్నది ఆండాళ్ తల్లి. పరిమళాలను వెదచల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతోషించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా. పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకు ఏమైనా కానుకగా ఇచ్చినా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్రుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రని వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొల్పుతోంది ఆండాళ్ తల్లి మిగతా గోపికలతో కలిసి.